వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శౌర్యశ్రీ వ్లాగ్స్. అందరికీ నమస్తే అండి. ఇది నా మొదటి బైక్ వ్లాగ్. ఒక పురాతనమైన టెంపుల్ని విజిట్ చేయాలని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది నెల్లూరు నుంచి 70 కిలోమీటర్ల దూరం అయితే ఈ ఆలయం ఉంది. మేము ఎలా స్టార్ట్ అయ్యాము, ఏంది, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో చివరి వరకు అయితే చూసేయండి. నేనైతే మార్నింగ్ 9కి అయితే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాను. నాకు రైడ్ మొదట్లోనే హనుమంతుడి దర్శనం కలిగిందండి. నమస్కారం చేసుకుని రైడ్ని కొనసాగించాను. పొట్టేపాలెం అలుగండి ఇది. ఇక్కడ వర్షాకాలం రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రభుత్వం వారు నీటి ప్రవాహాన్ని మళ్లించి మంచిగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు అయితే స్టార్ట్ చేశారు. ఇదేనండి నెల్లూరులో ఉన్న దొడ్ల ఫ్యాక్టరీ. నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చేసి జొన్నవాడ అండి. ఇక్కడ జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ టెంపుల్ని నేను మరొక వీడియోలో అయితే కవర్ చేస్తాను.
ఇదేనండి ఆత్మకూరు. ఇక్కడ నుంచి మనం చేరుకోవాల్సిన ప్లేసు 9 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇదేనండి కల్కి సినిమాలో అశ్వత్థామ దాగి ఉన్న సన్నివేశం. ఈ టెంపుల్లోనే షూట్ అయితే చేశారు. మనం వచ్చేసింది ఈ టెంపుల్కే. ఈ టెంపుల్ వచ్చేసి చేజర్ల మండలం పెరుమలపాడు గ్రామంలో అయితే ఉంది. వందల చరిత్ర గల ఈ టెంపుల్ మనం చూస్తున్న టెంపుల్. అది పెన్న నది ఒడ్డునే ఈ ఆలయం అయితే ఉంది. గతంలో ఈ ఆలయం ఇసుకతో పూర్తిగా కూరుకుపోయింది. అయితే ఈ ఆలయం ఇక్కడ ఉందని గ్రామస్తులకైతే తెలుసు, కానీ ఎక్కడ ఉందనే విషయం ఎవరికీ తెలియదు. లాక్డౌన్ సమయంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఒకటే థాట్, మా ఊర్లో ఆలయం ఉంది, అది కనుగొనడమే వాళ్ళ థాట్. అందరూ ఏకమై ఆలయాన్ని బయటికి తీసి గోపురాన్ని కనుగొన్నారు. కానీ పూర్తిగా ఆలయాన్ని అయితే బయటకు తీయలేకపోయారు. ప్రజెంట్ మన దేవాదాయ శాఖ వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ ఆలయం పైన ఉన్న కప్పి ఉన్న ఇసుకనైతే తొలగించేశారు. ఇక్కడ వినాయకుని విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, లోపల గర్భగుడిలో శివలింగం అయితే ప్రతిష్ఠించి ఉంది. ఈ గర్భగుడిలో ఎప్పుడైతే శివలింగం కనపడిందో అప్పటి నుంచి పూజలు స్టార్ట్ చేశారు. లోపల గర్భగుడిలో సూర్యుని కిరణాలు డైరెక్ట్గా శివలింగంపై పడేలా ప్రతిష్ఠించి ఉన్నారు. అప్పట్లోనే ఈ కట్టడాలు చూసి చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వం వారు ఈ ఆలయాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలని, గ్రామ సమీపంలోనే మళ్ళీ కట్టించాలని అనుకుంటున్నారు. వీడియో వర్త్ అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.